వెల్కమ్ టు విఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 6వ క్లాస్లో ఆది మానవుని యొక్క రాతి చిత్ర కళా స్థావరాలు ఉన్నాయి. ఈ రాతి చిత్ర కళా స్థావరాలు ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చిన్న కోడింగ్ రూపంలో చూద్దాం. ఫస్ట్ చిత్తూరు జిల్లాలో ఏ ప్రాంతాలు ఉన్నాయి, తిరుపతిలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయి రాతి చిత్ర కళా స్థావరాలు, ఈ నెల్లూరులో ఏ ప్రాంతాలు ఉన్నాయి, ప్రకాశంలో ఏ ప్రాంతాలు ఉన్నాయి, నంద్యాల, పల్నాడు, అనంతపురంలో ఏ ప్రాంతాల్లో రాతి చిత్ర కళా స్థావరాలు ఉన్నాయో చిన్న కోడింగ్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆది మానవుని రాతి చిత్ర కళా స్థావరాలు పల్నాడు డిస్టిక్లో వినుకొండ అనే ప్రాంతం, ప్రకాశం డిస్టిక్లో నాయుడుపల్లి సింగరాయకొండ, నెల్లూరులో కావలి నందిపాడు, తిరుపతిలో రేణిగుంట శ్రీకాళహస్తి, కడపలో చింతకుంట దాపల్లి, అనంతపురంలో తినిగల్, వేల్పుమడుగు, బుడగవి అనే ప్రాంతాలు, కర్నూలులో ఆదోని, కలవబొగ్గ, నంద్యాల జిల్లాలో కేతవరం, బల్లారం. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి చిన్న కోడింగ్ రూపం చూద్దాం. ఫస్ట్ ఆది మానవుని రాతి చిత్ర కళా స్థావరాలు ఇవన్నీ. ఆది మానవుడు పల్నాడు ప్రజలకు చెప్పాడు, ఈ రాతి చిత్ర కళా స్థావరాలు నావే, నా కాలంలోనే వేయడం జరిగింది అనేసి. పల్నాడు ప్రజలు వినలే, అందుకే కొండ దగ్గర పోయాడు. కొండ, ఈ రాతి చిత్ర కళా స్థావరాలు నేను వేసినట్టువేని. కొండ వినింది, అందుకే వినుకొండ, వినుకొండ అనే ప్రాంతము పల్నాడు. పల్నాడు ప్రజలు వినలేదు కాబట్టి కొండ వినింది, వినుకొండ అనే రాతి చిత్ర కళా స్థావరము పల్నాడులో ఉంది. ప్రకాష్ రాజు అనే పేరు గుర్తుపెట్టుకోండి. అందరు సినిమా వాళ్ళందరూ బంగ్లాలో ఉంటారు, కానీ ఈ ప్రకాష్ రాజు కొండలో ఉంటాడు. ఇక్కడ ప్రకాష్ నాయుడు అని గుర్తుపెట్టుకోండి మీరు. ఈ ప్రకాష్ నాయుడు బంగ్లాలో ఉండకుండా సింగారంగా ఉండే కొండల్లో ఉన్నాడు. సో ఈ ప్రకాష్ నాయుడు సింగారంగా ఉండే కొండలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రకాశం డిస్టిక్ సంబంధించి. నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో కావలి, నందిపాడు. పాడు నంది నెల్లూరుని కావలి కాస్తుందనేసి గుర్తుపెట్టుకోండి. పాడు నంది నెల్లూరుని కావలి కాస్తుంది అని గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ రేణు అనే స్త్రీ యొక్క పతి తిరుపతి, రేణుగుంట శ్రీకాళహస్తి. నెక్స్ట్ చింతకుంట దాపల్లి. ఆది మానవుడు ఇక్కడ చింతకుంట అంటే చింతకాయలు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దాపల్లి అంటే పల్లీలు గుర్తుపెట్టుకోండి. ఆది మానవుడు చింతకాయలు, పల్లీలు కేవలం కడపలో మాత్రమే అమ్ముకునేవాడు. ఆ కాలంలో, పూర్వకాలంలో చింతకాయలు, పల్లీలు కడపలో మాత్రం అమ్ముకునేవాడు ఆది మానవుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మామూలుగా అందరూ టీని ఒక స్టీల్ పాత్రలో, బౌల్లో కాస్తాం టీని. కానీ ఇక్కడ ఏమైందంటే టీని ఒక మడుగులో కాంచేవారు. ఎలాంటి టీ అంటే ఆ టీ బాగా కాంచే బుడగలు వచ్చేటివి. టీని మడుగులో కాంచేవాళ్ళు, అవి బాగా బుడగలు వచ్చేటివి. అక్కడికి వచ్చే ఆది మానవులు అందరూ ఆది మానవులు వచ్చేవాళ్ళు. అక్కడికి అనంతంగా తాగేవాళ్ళు టీని. మామూలుగా మన షాప్లోకి వెళ్తే ఒక చిన్న గ్లాసులో మాత్రం వేస్తారు లిమిట్గా, కానీ ఇక్కడ మడుగులో కాసే బుడగల టీని అనంతంగా కాసేవాళ్ళు, అనంతంగా తాగేవాళ్ళు ఆది మానవుల కాలంలో. సో అనంతపురంలో తినిగల్, వేలుపుమడుగు, బుడగవి అని గుర్తుపెట్టుకోండి. ఇక కర్నూలులో ఆదోని, కలవబొగ్గ. అదో నీ బొగ్గ కర్నూలులో ఉంది అని గుర్తుపెట్టుకోండి. అదో నీ బొగ్గ కర్నూలులో ఉంది, అదోని కలవబొగ్గ. నెక్స్ట్ కేతవరం, బల్లారం నంద్యాలలో ఉంది. సో ఇక్కడ రమ్ అనే పదాలు ఇంకెక్కడ మనకు కనిపించవో. ఈ రమ్ అనే పదాలు వస్తే నంద్యాలని గుర్తుపెట్టుకోండి.